హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ ప్రస్తుత కెప్టెన్ కళ్యాణ్కి అలాగే మాధురికి ఒక గొడవ అయితే జరిగింది. కూర్చోండి మేడం మాట్లాడదాం అని పవన్ కళ్యాణ్ అంటే ఏం కూర్చోకపోతే చెప్పవా అంటూ మాధురి రివర్స్ కౌంటర్గా ఎటకారకంగా మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ కూడా కొంచెం రైజ్ అయితే అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య పెను వివాదం అయితే చోటు చేసుకుందనే చెప్పవచ్చు. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా చేరి వారిద్దరిని కూల్ అవ్వండి, ప్రస్తుతానికి మళ్ళీ మాట్లాడదామన్నట్టుగా పక్కకు తీసుకువెళ్ళి చెప్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్తో ఇమ్మాన్యుయల్ భరణి మాట్లాడుతూ ఒక స్మార్ట్ పే చేయాలి పవన్, ఇక్కడ ఆమెతో ఆర్గ్యూ చేస్తే ఏమీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది, 2-3 రోజులు వేచి చూద్దాం, ఆమెకి సమయం ఇద్దాం, ఆలోపు ఆమె మరిన్ని తప్పులు చేస్తుంది కదా, అప్పుడు ఒకసారి ఆమెని క్వశ్చన్ చేస్తే రైజ్ చేస్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది గేమ్ ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఎవరు ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎవరు ఏమిటి అనేది. ఇప్పుడే మాట్లాడామనుకో ఆమె దాన్ని మాట మార్చి మరోలా చెప్తుంది కదా అంటూ ఇమ్మాన్యుయల్ భరణి పవన్తో అయితే చెప్తున్నారు. సో మొత్తంగా అయితే ఇమ్మాన్యుయల్ భరణి ఇద్దరూ కలిసి మాధురిపై ఒక గేమ్ ప్లాన్తోనే ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. మాధురి ఏం మాట్లాడినా కూడా ఇమ్మాన్యుయల్ భరణి వద్దులండి మేడం సైలెంట్గా ఉండండి అంటూ అక్కడ సైలెంట్ చేస్తూనే 2-3 రోజులు టైం ఇచ్చిన తర్వాత మాధురి పని పట్టడానికి సిద్ధమవుతున్నారు భరణి, ఇమ్మాన్యుయల్, కెప్టెన్ పవన్. సో మొత్తంగా అయితే మాధురి ఎక్కడా తగ్గేటట్టుగా అయితే కనిపించడం లేదు. మరి మాధురి తగ్గకపోవడంపై అలాగే గొడవపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఈ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్, పవన్ వెళ్ళి సారీ చెప్పినా కూడా గొడవని ల్యాక్ చేయడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.